హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేవిక్ రైల్వేస్. సో తుంగభద్ర నది మీద మహబూబ్ నగర్ డౌన్ డబల్ లైన్ ప్రాజెక్టులో భాగంగా రెండవ రైల్వే బ్రిడ్జికి సంబంధించిన అప్డేట్ అయితే తెలుసుకుందాము. సో ఇది ఖచ్చితంగా బ్రిడ్జి వర్క్ అని అయితే కన్ఫామ్గా చెప్పలేను. అంటే ఇంకా ఈ వర్క్స్ అనేవి ఇంకా కొద్ది రోజుల తర్వాత అయితేనే మనకి ఇది బ్రిడ్జికి సంబంధించిన అప్డేటా అన్నది అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్, మీరు చూస్తున్నది వచ్చేసి కర్నూలు తుంగభద్ర బ్రిడ్జి ప్రక్కన ఇంకొక బ్రిడ్జికి సంబంధించి లేదంటే కనుక ఒక మట్టి రోడ్డుని అయితే ఏర్పాటు చేస్తుండడం మీరు గమనించవచ్చు. సో అక్కడ మీరు ట్రాక్టర్స్ అయితే మట్టిని అయితే నదిలోకి అయితే తోలుతున్నాయి, అక్కడ మట్టిని కూడా చదునైతే చేస్తున్నారు. సో దాని పక్కనే మనకి సిమెంట్తో తయారు చేసిన పిల్లర్స్కి సంబంధించిన, యాక్చువల్గా అది పిల్లర్స్ అయితే కాదు, పైప్స్ అనేవి అనుకుంటాను. అంటే వాటిని మధ్యలో ఉంచి చుట్టూ నీరు చేరకుండా చేస్తారు కదా, సో అవన్నమాట. దాని పేరు నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలీదు. సిమెంట్తో చేసిన గొట్టాలు అనేవి అక్కడ పెద్దగా అయితే ఉన్నాయి పక్కన. అంటే ఈ మట్టి రోడ్డు నిర్మిస్తున్నారు కదా, సో దాని పక్కన అయితే అక్కడ ఉన్నాయి, మీరు గమనించవచ్చు వీడియోలో. సో ఇదైతే ఇటీవలనే ప్రారంభమైంది ఈ పని అనేది. ఇది మరి బ్రిడ్జికి సంబంధించినదా అంటే మేబీ అయ్యిండొచ్చేమో, ఎందుకంటే మనకి ఈ టైంలోనే, ఇది సమ్మర్ కదా, సో వాటర్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి బ్రిడ్జికి సంబంధించిన బేస్ వర్క్స్ అనేవి చాలా అనుకూలంగా ఉంటుంది. సో తర్వాత వర్షాకాలం వస్తుంది కదా, సో అప్పుడు వాటర్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. సో ఆ టైంలో మనకి ఈ బేస్ వర్క్ అనేది కొంచెం కష్టం అవ్వచ్చు. సో మరి ఇది బ్రిడ్జికి సంబంధించిన అప్డేటా అన్నది మనం ఇంకా పోను అయితే అర్థమవుతుంది. సో మీకు దీనికి సంబంధించినది అయితే వీక్లీ వన్స్ అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 07217 యశ్వంత్పూర్ గయా స్పెషల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి కర్నూలు నుంచి అయితే డిపార్చ్ అవుతుంది. సో ఈ ట్రైన్ గురించి తెలుసుకోవాలంటే మరొక వీడియోలో అయితే చేస్తాను. సో ఇది ఉన్నట్టుండి రన్ చేస్తున్న స్పెషల్ ట్రైన్ అన్నమాట. సో ట్రైన్ వెళ్ళినాక మీరు అక్కడ గమనించవచ్చు కదా, అక్కడ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ అనేవి, మట్టి రోడ్డుకు సంబంధించిన వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. సో పోను నెక్స్ట్ ఏ విధంగా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అన్నది నెక్స్ట్ వీడియోస్లో అయితే తెలుసుకుందాము. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.